అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలము భూంబొడ్డు గ్రామంలో అలాగే గెమ్మెలి పంచాయతీ అండి. మేము ఇక్కడ ఒక యువతిని మేము ఇంటర్వ్యూ చేసుకోవడానికి అయితే మేము రావటం అయితే జరిగింది. ఈ అమ్మాయి చేసేటువంటి ఒక సోషల్ వర్క్ అనమాట. ఆ సోషల్ వర్క్ ఏంటంటే 10 మందికి ఒక మంచి బాట నడిపించాలనేటువంటి ఒక ఆశ ఆతురత కలిగినటువంటి ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నారనమాట. ఆ అమ్మాయి చేసేటువంటి ఒక మంచి పని ఏంటంటే తను మొదటిగా ఏంటంటే మిషన్ ట్రైనింగ్ తీసుకుందిన బాగా ఒక ఏంటంటే ఒక డ్రెస్ ఎలా కుట్టాలో ఒక జాకెట్ ఎలా కుట్టాలో ఆమె బాగా దాని మీద కొంచెం అవగాహన పెంచుకుంది. అలాగే తనతో పాటు తనతో ఉన్నటువంటి యువతి యువకులను కూడా నేర్పించాలనేటువంటి ఆసక్తితో ఉద్దేశంతో కూడా ఏం చేసిందంటే నేను నేర్చుకున్నటువంటి ఒక విద్య నాకు మాత్రమే పరిమితం కాకుండా ఇతరులకు కూడా ఒక పోషించుకునేటువంటి ఒక స్తోమతను తమ కాలు మీద తాము నిలబడగలిగేటువంటి ఒక ఆ ధైర్యాన్ని కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రజాసేవను చేయడానికి ముందుకొచ్చారనమాట. గత 2 సంవత్సరాల వరకు కూడా ఈ అమ్మాయి చేసినటువంటి ఒక పని ఏంటంటే ఎవరి సహాయం లేకుండా ఓనుగాను తనకు సొంతంగా ఖర్చు పెట్టుకొని అనేక ప్రాంతాలకి వెళ్ళి మిషన్ ట్రైనింగ్స్ అయితే ఓపెనింగ్ చేసి వాళ్ళకి అయితే 3 నెలలు 4 నెలలు అయితే ట్రైనింగ్ ఇచ్చి ఆ విద్యను నేర్పించడం అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే మేము ఉన్నాము. ఆవిడకే చక్కగా డైరెక్ట్గా మేము అయితే ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాం కనుక ఆవిడ నోటిన మాటలను కూడా మనము కొన్ని విషయాలు అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ యొక్క ప్రజాసేవను మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు? నమస్తే సార్, నా పేరు కొర్రా చిన్నారి. మాది జీమాడుగుల మండలానికి భూంబొడ్డు గ్రామం అని దిమ్మల్ పంచాయతీ అండి మాది. సార్ నేనైతే బాగా కుటుంబ ట్రైనింగ్ అనేది నేర్చుకున్న తర్వాత నేను 3 months కోర్స్ తీసుకున్న తర్వాత ఇతరులు వాళ్ళు కూడా నాలాగే వాళ్ళు కూడా అభివృద్ధి పొందాలి బాగుపడాలనేసి నేను నా మనసులో అనుకొని నేను బయట సొసైటీలో మరి పల్లెటూరులకు వెళ్ళి కానీ ప్రతి గ్రామానికి మా జీమాడుగులు మారుమూల ప్రాంతాలన్నీ కూడా నేను ట్రైనింగ్ ఇస్తూ వస్తూ దాదాపు 2 సంవత్సరాల దగ్గర అయింది. అయితేనే ఈ రీసెంట్గానే మళ్ళీ మిన్నూరు పంచాయతీ ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పెట్టడం అయితే జరిగింది. అక్కడ కూడా రన్ అవుతుంది. దీంతో బహుశా 3-4 సంవత్సరాల దగ్గర అవుతుంది సార్. మాకు ప్రజెంట్ అయితే మాకు ఎవరు సహకారం అయితే లేదు. సొంతంగా మా డాడీ వాళ్ళ ప్రోత్సాహంతోనూ మరి మా గ్రామం వాళ్ళ ప్రోత్సాహంతోనూ ఇలాగా మరి జరుగుతుంది. దీనికి ప్రభుత్వ వారు కూడా సహాయం చేయాలని మరి కోరుతాను. ఓకే, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? నాకులాగే ఆడపిల్లలందరూ ట్రైబుల్స్, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, పేదవాళ్ళు, విధవరాలు వీళ్ళందరూ కూడా చక్కగా లైఫ్లో హ్యాపీగా తమకు బ్రతకడానికి సహకారంగా ఉంటాను కదా అనేసి నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. మీరు చదువుకున్నారమ్మా? నేను పెద్ద చదువు అయితే నాకు లేదు. చదువుకునే ఆశ అయితే నాకు ఉంది. అప్పుల్లోనే కొంచెం ఇదన్నమాట అందుకని ఇలాంటి డిసిషన్ తీసుకొని మార్గంలో వెళ్ళాను. కుటుంబము మీరు చేసే ప్రతి పనికి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు? మా డాడీ, మా మమ్మీ, మా కుటుంబం అందరూ కూడా సహకరిస్తారు సార్. చాలా హ్యాపీగా ఈ ప్రాజెక్ట్ అయితే వెళ్తుంది. ఓకే ఓకే, మరి సొంతంగా మరి చేసుకుంటున్నాము, ఎవరు సహాయం లేక అంటున్నారు కదా, మరి డబ్బులు ఎలాగా మరి దాన్ని పోగు చేసుకుంటున్నారు? అలాగే సార్, మా డాడీ వాళ్ళు ఎంతో కొంత ఇస్తే దాని ట్రావెల్ ఛార్జీలు ఇలాంటివన్నీ కూడా మా డాడీ వాళ్ళ సహకారంతో నేను చేస్తున్నాను సార్. ఓకే, మరి ఈ పని చేయాలంటే చాలా డబ్బుతో కూడినది, చాలా శ్రమధనంతో కూడినది, వెనకాల పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటేనే కానీ ఈ పని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలాంటిది మరి సోలోగా ఒక సింగిల్గా ఒక కుటుంబం ప్రోత్సాహకారంతో మీరు తీసుకెళ్తున్నారు అంటున్నారు కాబట్టి మరి ఇది మీ నమ్మకము ఈ రకంగా మీరు ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచనలు మీరు ఏమైనా మీ జీవితంలో ఏదేమైనా ఒక దెబ్బ కానీ లేకపోతే ఒక బాధ కానీ సడన్గా నా మనసులో ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక ఫ్యూచర్లో ఒక ప్రోత్సాహకారం కానీ ఏమైనా ఉంటుందా లేదా చెప్పండి. నాకు ప్రోత్సాహకారంగా అయితే 10 మెంబర్స్ ఉన్నారు సార్. దెబ్బతింటాం అంటే ఇలాగే మరి సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ అవి కూడా ఎదుర్కొని మరి కొంచెం ప్రజాసేవ చేయాలి, నాలాగా బాగుండాలి, నాలాగా హ్యాపీగా ఉండాలి, ఇతరుల వాళ్ళ ఆలోచనతోనే నేను ముందుకు వెళ్తున్నాను సార్. ఓకే ఓకే, మరి అంతే తప్ప కానీ వేరే ఒక ఉద్దేశం అయితే కాదు? వేరే ఉద్దేశం అయితే లేదు సార్. డబ్బు సంపాదించుకోవాలి, నేను పేరు సంపాదించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం అయితే కాదు? నాకు అలాంటివి ఆశలు లేవు సార్. అలాంటివి ఉద్దేశాలు లేవు. కాకపోతే ఏంటంటే ఒక మానవత్వంతో ఒక మానవత్వవాదిగా మీరు ఈ పని చేయాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు అన్నమాట. ఓకే ఓకే, చూసారు కదండి, చాలా మంచిటువంటి ఒక కార్యక్రమాలు ఈ అమ్మాయి అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. అలాగే వారు ఒక తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి వారిని కూడా ఒక మాట అడుగుదాం. వచ్చేసేది మీ అమ్మాయి చాలా మంచి పని చేస్తుంది. మరి మంచి పని
చేయటం వల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఏం బంది లేదు. మా అమ్మ చేసింది చాలా మంచి పని. ఓకే ఎందుకంటే మేము కష్టపడి పని చేస్తాము. ఓకే మేము కష్టపడి పని చేసిన డబ్బు బయట జలేసిన పర్వాలేదు, గట్టివాడు బాగుంటుంది మా బాధ. ఓకే ఓకే అది మా ఉద్దేశం. ఒకరోజు మీరు మీ అమ్మాయికి ఇలాంటి పని చేస్తున్నావు ఉండు చూడదనేటువంటి ఒక మాటలు కానీ మరి చెప్పారా మీరు? చెప్పలేదు. ఎందుకంటే పక్క వాళ్ళు కూడా మనలాగానే తెలుగు నేర్చుకోవాలి. మన చదువు లేకపోయినా కష్టపడి మనకు ఏదో జీవించాలి అని మా ఉద్దేశంతో అమ్మాయి కూడా బయట పంపడం అయింది. మీకైతే ఎటువంటి బాధ అయితే లేదు? బాధ లేదు. అమ్మాయి చేసే ప్రతి పనికి మీరు ప్రోత్సాహకరంగా ఉంటారు. నిజమే. ఓకే, ఎంత మంచి కార్యక్రమాలు వీలైతే చేస్తూ ఉన్నామని చెప్పేసి అయితే అన్నారు. ఇటువంటి ఒక పని, ఇటువంటి ఒక నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరు వెనకబడుతున్న ప్రతి ఒక్కరికి తమలో ఉన్నటువంటి విషయాలకి ఉపయోగకరంగా ఉపయోగించుకుంటే ఎంత బాగుంటుంది యువత కూడా అని చెప్పేసి నేనైతే మనవి చేస్తున్నాను. నిజంగా ఇంతటి ఒక ఆదర్శమైనటువంటి కుటుంబము, నిజంగా పిల్లలు పనిచేస్తున్నటువంటి ప్రతి పనికి ప్రోత్సహించే ఒక తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, గ్రామస్తులు ఉండటం ఎంతో గొప్పది అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు నిజంగా వీళ్ళ కుటుంబాన్ని మేము ఇంటర్వ్యూ తీసుకుంటున్న తర్వాత మాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాటకు నిజంగా అది మాకు ఒకవైపు మేము కష్టంగా, బాధగా మేము దాన్ని అనుకున్నా కానీ అది ఎవరు చేయలేనటువంటి ఒక పని. ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి అయితే ఈ పని చేయడానికైతే చాలా కష్టం అనమాట. ఎవరు ప్రోత్సాహకారం లేకుండా, ఎవరు డబ్బు చివరు లేకుండా ఓనుగా ఈ పని చేయటం అనేది ఎంతో అది భారంతో కూడినది, ఎంతో కష్టంతో కూడినది. ఇలాంటి ఒక పని చేసే ప్రతి ఒక్కరు కూడా, అధికారులు కూడా, అలాగే నాయకులు కూడా ప్రోత్సహించి ఎంకరేజ్ చేయాలనే అనేసి అయితే మేమైతే B2B ఛానల్ ఒక మీడియా రూపకంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.